వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. వర్షం పడుతుంది, వేడి వేడి పఫ్ఫులు తీసుకొచ్చుకొని ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త, కర్రీ పఫ్లో పాములు వస్తున్నాయట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి, మీకే అర్థమైపోయింది. ఎస్, చూసారు కదా, ఈ సంఘటన జడ్చెల్ల మున్సిపాలిటీ పరిధిలోని అయ్యంగార్ బేకరీలో జరిగింది. అక్కడికి ఒక మహిళ వెళ్ళి ఒక ఎగ్ పఫ్, ఒక కర్రీ పఫ్ కొనుగోలు చేసింది. శ్రీశైల అనే మహిళ ఇంటికి వెళ్ళి పిల్లలతో కలిసి తిందామని ఆ కర్రీ పఫ్ని చింపి చూసింది. అంటే కట్ చేసుకుంది, పాపం ముక్కలు చేసి పిల్లలకి ఇద్దాం అనుకుందో ఏమో. అందులో పామును చూసి షాక్ అయింది. పొరపాటున ఆమె తుంచకుండా డైరెక్ట్గా తినుంటే అమ్మో, ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది కదా. అది చూడంగానే షాక్ అయిపోయి దాన్ని తీసుకొని ఆ షాప్ దగ్గరికి వెళ్ళింది. ఏంటిది, పాము వచ్చింది అని ప్రశ్నిస్తే తప్పు జరిగింది అని చెప్పడానికి బదులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి సంబంధం లేకుండా మాట్లాడటంతో కోపం వచ్చేసింది. వెంటనే తన కుటుంబ సభ్యులతో కలిసి జడ్చెల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి బేకరీపై ఫిర్యాదు చేసింది. ఇంతమంది ఫుడ్ సేఫ్టీ అధికారులు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నా ఇలా కుళ్ళిపోయినా, పాములు వచ్చినా, బొద్దింకలు వచ్చినా, బల్లులు వచ్చిన ఆహారాలు బయటకు వస్తూనే ఉన్నాయి. మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రమే చేస్తున్నారా, రెగ్యులర్గా చేస్తున్నారా, లేకపోతే మమ్మల్ని ఎవడేం చేస్తాళ్లే అని ఇష్టం వచ్చినట్టుగా క్వాలిటీ లేకుండా ఫుడ్ అమ్మేస్తున్నారా? ఏదేమైనా శ్రీశైల గారు, మీరు చాలా అదృష్టవంతులండి. తను ఓపెన్ చేశారు కాబట్టి సరిపోయింది, లేకపోతే పాము మీ కడుపులోకి వెళ్ళి ఏం చేసేదో ఊహించడానికే భయంకరంగా ఉంది. కాబట్టి బయట ఫుడ్ని ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయండి. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఇంట్లో చేసుకొని కలిసి కూర్చొని తినండి, ఆనందమే వేరేలాగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, బయట ఫుడ్తో తస్మత్ జాగ్రత్త. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్రతిరోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మన ఛానళ్లకు కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే ఆ వీడియోస్ వైరల్గా మారడానికి కారణమవుతాయి. అలాగే కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయూతనందించి నడిపించండి. పూర్తి బాధ్యత మీదే. దానికోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.